సో హాయ్ ఫ్రెండ్ డ్రాగన్ ఈ సినిమా ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం వచ్చా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మూవీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మెయిన్ గా చెప్పుకోవాలంటే క్లైమాక్స్, అందరూ ఇలా నిజాయితీగా ఉంటే ఎంత బాగుంటుందో సమాజం అనిపించింది. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి అయితే పెరుగుతూ ఉంది. మెయిన్ గా హీరో అయితే 48 బ్లాక్ క్లాక్స్ ని ఎలా కంప్లీట్ చేశారని వాడిని చాలా బాగా తీసుకెళ్లారనిపించింది. అవన్నీ మనం ప్లస్ అండ్ మైనస్ లో మాట్లాడుకుందాం. కానీ మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చేటైతే హీరో ఒక కాలేజీలో చదువుతూ ఉంటాడు. అదే కాలేజీలో ఒక అమ్మాయిని అయితే తను ప్రేమించడం జరుగుతుంది. హీరో ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు తనను అయితే యాక్సెప్ట్ చేయదు. నాకు బ్యాక్ బెంచెస్ అంటే చాలా ఇష్టం అని అమ్మాయి చెప్తుంది. ఆ తర్వాత హీరో ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఏం చదవకుండా అమ్మాయిలు లైన్ వేసుకుంటూ ఉంటాడు. అలాగే కాలేజీలో గొడవల్లో పాల్గొంటూ ఉంటాడు. ఒక రోజు అయితే కాలేజ్ ప్రిన్సిపల్ తో గొడవ పడి కాలేజీలోంచి బయటకు అయితే వచ్చేస్తాడు. కాలేజీ నుంచి వచ్చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి జాబ్ చేస్తున్నా అని చెప్పి ఫ్రెండ్స్ లో తిరుగుతూ ఉంటూ అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇంట్లో ఇచ్చి అయితే నేను జాబ్ కి వెళ్తున్నా అని చెప్తాడు. నేను స్టోరీ అంతా చెప్తున్నా అనుకుంటున్నారా? ఇదంతా మన ట్రైలర్ లో చూసిందే కదా. ఆ తర్వాత హీరోయిన్ కి పెళ్లి అవుతుంది. ఆ తర్వాత తనైతే ₹1,00,000 జాబ్ లో చేరాలనుకుంటాడు. తనకి సంబంధించి డిగ్రీ సర్టిఫికెట్ లో ఫేక్ గా తయారు చేపించి తనైతే జాబ్ లో అయితే జాయిన్ అవడం జరుగుతుంది. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత తను ఎదుర్కొన్న పరిణామాలు లాంటివి, మళ్ళీ ఎందుకు బీటెక్ వచ్చాడు, చివరికి తను 48 సబ్జెక్ట్ ని కంప్లీట్ చేశాడా లేదా, తను చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది స్టోరీ సాగుతూ వెళ్తుంది. ప్లస్ పాయింట్స్ ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాలంటే స్టోరీని తీసుకెళ్లే విధానం అయితే చాలా బాగా నచ్చేసింది. నాకైతే మెయిన్ గా చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ సీన్ అలా క్లైమాక్స్ సీన్ చాలా బాగా నచ్చేసింది. మెయిన్ గా అయితే క్లైమాక్స్ సీన్ చాలా బాగా నచ్చేసింది. ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత అయితే ఒక మనిషి ఇలా కూడా మారతాడా అనిపించేలా ఉంది. సినిమా చూసినంత సేపు అయితే నేచురల్ గా సినిమా చూసినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి బీటెక్ కంప్లీట్ చేస్తాడు. అది చాలా బాగా బిల్డ్ చేశారనిపించింది స్టోరీ అయితే. అలాగే హీరో గారి యాక్టింగ్ అయితే వేరే అని చెప్పుకోవాలి. ఆయన ముందు ఇచ్చిన సినిమాకి దీనికి ఒక లింక్ అయితే ఉంటుంది లాస్ట్ లో. అలాగే ఈ మూవీలో నటించిన హీరోయిన్స్ కూడా చాలా బాగా నటించారనిపించింది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చేసారని ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా క్లైమాక్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకైతే. ఒక వ్యక్తిని ప్రిన్సిపల్ తిట్టినప్పుడు అదే వ్యక్తి మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి గర్వంగా ఎదుగుతాడు. అది మాత్రం చాలా బాగా బిల్డ్ చేశారనిపించింది. నాకైతే ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. మనకు అంతా అనిపించకపోయినప్పటికీ ఇది తమిళ డబ్బుడు మూవీ కాబట్టి సాంగ్స్ పర్లేదు అనిపించేలా ఉంటాయి. ఈ మూవీ నడిచిన సైడ్ యాక్ట్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారనిపించింది. మైనస్ పాయింట్ నాకు అంత పెద్దగా అనిపించలేదు. కానీ హీరో బ్లాక్ క్లాక్స్ ని క్లియర్ చేసేటప్పుడు కొంచెం స్టోరీని ఇంకా కొంచెం బిల్డ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. ఈ మూవీలో కామెడీ కూడా అంతగా జనరేట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. ఈ మూవీలో సాంగ్స్ కూడా కొంత డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. హీరో మళ్ళీ కాలేజీకి వచ్చినప్పుడు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న స్టోరీని కొంచెం బిల్డ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఈ మూవీ అంటే నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ మూవీ చూస్తున్నంత సేపు ఒక రియల్ స్టోరీ చూసినంత ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. ఒకసారి బీటెక్ చదవాలి ఈ మూవీ చూసారంటే వాళ్ళు చేసిన పనులు కూడా ఈ మూవీలో అయితే మనం చూసింటాం. సో ఓవరాల్ గా ఈ మూవీ అంటే నాకు చాలా బాగా నచ్చేసింది. సో ఈ మూవీ మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. అంతేగాని ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంతవరకు మన ఛానల్ చూసినట్టు ఎంతో కొంచెం నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.